కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తన రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఓ దశలో ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆయన్ను బుజ్జగించేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగారు. జీవన్ రెడ్డితో బట్టి, శ్రీధర్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియర్ నాయకులని, ఆయన తమ అందరికీ మార్గదర్శకులని చెప్పారు బట్టి. ఆయన అనుభవాన్ని ప్రభుత్వం నడపకపోవడం కోసం తప్పనిసరిగా వినియోగించుకుంటామని చెప్పారు. జీవన్ రెడ్డి సీనియారిటీకి ఎలాంటి భంగం కలిగించకుండా పార్టీ సముచిత ప్రాధాన్యతమిస్తూ గౌరవిస్తుందని తెలిపారు. సీనియర్ నాయకులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదని, పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మనస్తాపం చెందితే తామందరం బాధపడతామని బట్టి అన్నారు. తాను కాంగ్రెస్ను వదిలే ప్రసక్తే లేదని, పార్టీలోనే కొనసాగుతానని జీవన్ రెడ్డి అన్నారు. చేరికల విషయంలో మనస్తాపం చెందానని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నానని, ఎమ్మెల్సీగా అసెంబ్లీకి వెళ్లే హక్కు తనకు ఉందని అన్నారు. శాసనమండలి చైర్మన్ అందుబాటులో లేకపోవడం వల్లనే రాజీనామా సమర్పించలేదని, కార్యకర్తలతో చర్చించిన తరువాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే విషయంపై క్లారిటీ ఇస్తారని తెలిపారు. ఇదిలా ఉంటే జీవన్ రెడ్డితో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని, రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గి పార్టీ బలోపేతం కోసం ఎప్పటిలాగే పనిచేయాలని సూచించినట్లు సమాచారం అందుతోంది. దీనికి తోడు జీవన్ రెడ్డికి మంత్రి పదవిని సైతం ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సీనియర్గా నాయకులు 83లోనే వారు చట్టసభలో పోటీ చేసినటువంటి నాయకులు ఇప్పటి వరకు చట్టసభల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చట్టసభలో ఉన్నటువంటి నాయకులు అతి ముఖ్యమైన సీనియర్ నాయకులు వారు వారు కొంత మనస్తాపం చెందారనే విషయం తెలిసింది. కాబట్టే కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి ఆలోచనల్ని, వారి మనస్తాపానికి కారణమైనటువంటి విషయాల్ని తప్పనిసరిగా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకొని వెళ్తాం. పార్టీ నాయకత్వం కూడా వారితో నిరంతరం మాట్లాడుతుంది, ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం రాజీనామా చేస్తున్నారు. అంటే మంత్రి, ఉప ముఖ్యమంత్రి వచ్చారు, మంత్రులు వచ్చారు. దేని దానికి అంటే మీరు ఏం అడుగుతున్నారు? అంటే మీకున్న అభ్యంతరం ఏంటి సార్? మీకున్న అభ్యంతరం అసెంబ్లీలో మాట్లాడు. అసెంబ్లీలో అంటే మీకున్న అభ్యంతరం ఏంటి? అసెంబ్లీకి వస్తున్నా. కాంగ్రెస్ లో ఉంటే పోతాను ఎవరు అనుకుంటున్నాం? కాంగ్రెస్ లో పోవాలని ఎవరు కోరుకుంటారు? నేను కాంగ్రెస్ లో ఉండాలని కోరుకుంటున్నాను. నేను కూడా కాంగ్రెస్ లో ఉండాలని కోరుకుంటున్నా. ఐఎమ్ సారీ, నేను కాంగ్రెస్ లో ఉండాలనే కోరుకుంటున్నా, పోవాలని కోరుకుంటలేను. నేను కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నా, కాంగ్రెస్ నుండి పోవాలని కోరుకోవటం లేదు. కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకుంటున్నాను, ఎవరి మద్దతు కొరకు కాదు. ఎవరి మద్దతుకు కాదు. నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రజా జీవితం అనుబంధం ఉంది కాంగ్రెస్ పార్టీతో. జరిగిన ఒక పరిణామాలు నాకు ఏదైతుందో కొంత మనస్తాపానికి గురైన నేను ఈ పరిస్థితిలో నా గౌరవం ఏదైతుందో నా ప్రధాన భావించిన కార్యకర్త మనోభావాలకు అనుగుణంగానే నేను శాసనమండలి సభ్యత్వం రాజీనామా చేయాలని భావించి నేను చైర్మన్ గారి టైం అడిగిన నేను ఇవాళ అందుబాటులో లేనట్టున్నారు. వారి సమయం పొందిన తర్వాత ఏదైతుందో ఐ అప్రైజ్ యూ.
బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. తన రాజకీయ ప్రత్యర్థి బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్లో చేర్చుకోవడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓ దశలో ఎమ్మెల్సీ పదవికి కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తిస్థాయి అనాలిసిస్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి. గడిచిన 10 సంవత్సరాలుగా తాను ఎవరితోనైతే కొట్లాడుతూ ఉన్నానో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం అటు బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తితో పోట్లాడానో అతన్ని తనకు నామమాత్రంగానైనా చెప్పకుండా పార్టీలో చేర్చుకోవడం పట్ల తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యాను తప్పించి పార్టీని వీడాలన్న ఆలోచన మాత్రం తనకు ఏ కోశాన లేదంటూ జీవన్ రెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం జీవన్ రెడ్డి వ్యవహారం కొంత అటు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ఆయన 40 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉన్న వ్యక్తి ఇటీవల జరిగిన పరిణామాలతో కొంత మనస్తాపానికి గురయ్యారు. ఇప్పటికే అటు బట్టి విక్రమార్క ఇతర నేతలందరూ కూడా దుద్దిల శ్రీధర్ బాబు అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలందరూ కూడా ఆయన బుజ్జగించేందుకు ప్రయత్నించారు. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి కూడా ఆయనతో భేటీ అయ్యారు. ఎందుకు ఆ పార్టీలోకి సంజయ్ని తీసుకోవాల్సి వచ్చింది తదితర వివరాలన్నింటినీ కూడా ఆయనకు చెప్పి ఆయనను బుజ్జగించే ప్రయత్నం అయితే చేశారు. మీరు అసంతృప్తికి గురయ్యారు, ఆ విషయాన్ని తాము అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తాము, మీతో ఒక మాట చెప్పి ఉండాల్సింది అంటూ వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన అయితే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామంటూ చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయన ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన రాగానే జీవన్ రెడ్డిని కలిసి అసలు జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా ఆయనకి వివరించే ప్రయత్నం చేస్తారని తెలుస్తుంది. ఇప్పటికే జీవన్ రెడ్డి అటు కేసీ వేణుగోపాల్తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి ఇద్దరు కూడా మాట్లాడారు. ఆయన కొంత బెట్టు వీడినట్లే తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా తాను కాంగ్రెస్తో అనుబంధం తెంచుకోవాలని చూడటం లేదు, తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను, కానీ సంజయ్ కుమార్ను చేర్చుకోవడం పట్లే తన అభ్యంతరం. తన కార్యకర్తలకు, తన వెంట ఉన్న కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని గడిచిన 10 సంవత్సరాలుగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే హోదాలో సంజయ్ రేపు నామినేటెడ్ పదవుల్లో తన వర్గానికి సంబంధించిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ గురించే తాను ఆవేదన చెందుతున్నానంటూ అటు జీవన్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం. అయితే జీవన్ రెడ్డికి ఇప్పటికే అటు ఏఐసిసి స్థాయిలో అటు హామీ లభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటు పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి ఏమాత్రం భంగం కలిగిన విధంగా ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామంటూ చెప్తున్నారు. అయితే ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేస్తానంటూ ఆయన చెప్పారు. మరో ఏడాది గడువు ఆయనకు ఎమ్మెల్సీగా ఉంది ఆయనకు. అయితే ఇప్పుడు కనుక రాజీనామా చేసినట్లయితే అటు శాసన మండలిలో కాంగ్రెస్ సభ్యుల బలం తగ్గిపోతుంది. ఇటీవలనే ఇద్దరు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్లు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనప్పటికీ అటు ఇట్లాంటి సీనియర్ జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత మండలిలో ఉండడం అవసరం, మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దంటూ ఆయనకు అందరూ నచ్చ చెప్పిన నేపథ్యంలో ఆయన కొంత బెట్టు సైడిల్నట్లుగానే తెలుస్తుంది. అటు తెలంగాణకు తిరిగి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు రాగానే మొట్టమొదటిగా అటు జీవన్ రెడ్డిని కలిసి ఆయన జరిగిన పరిణామాలన్నింటినీ వివరించి ఆయనకు స్పష్టమైన హామీ ఇచ్చి శాంతింపజేసే అవకాశం అయితే కనపడుతుంది. ఇదంతా కూడా టీ కప్పుల తుఫాన్లా ముగిసే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఆయన మాత్రం కొంత మనస్తాపానికి గురైన మాట వాస్తవం. నిన్న అటు రాజీనామా చేస్తానని చెప్పినప్పటికీ కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆయనతో భేటీ కావడం, ఆయనను బుజ్జగించడంతో కొంత మెత్తబడినట్లుగా సమాచారం. ఏమన్నారు? రైట్ పవన్, ఇంకో విషయం చెప్పండి. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. వచ్చిన తర్వాత నేరుగా కలిసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి నిన్నంతా కూడా కేంద్ర మంత్రుల్ని అటు ఎంపీల ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు. ఆ తర్వాత రాష్ట్రానికి రావాల్సిన వాటిలన్నిటి కోసం కేంద్ర మంత్రుల్ని వరుసగా కలుస్తున్నారు. ఈరోజు ఉదయం అటు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న జీవన్ రెడ్డిని కలిశారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. వాళ్ళతో అక్కడ ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఏఐసిసి పెద్దల్ని కలిసి ఇక్కడ తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, పార్టీలో చేరికలు, లేకుంటే ఇప్పుడు జీవన్ రెడ్డి వ్యవహారం, ఇవన్నీ కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం లేకుంటే సాయంత్రం బయలుదేరి హైదరాబాద్కు వస్తారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేరుగా తన సహచర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి జీవన్ రెడ్డిని
ఆయన నివాసంలో కలిసి ఆయన మాట్లాడి ఆయనకు స్పష్టమైన హామీ ఏఐసిసి ఏదైతే హామీ ఇస్తుందో ఇప్పటికే ఏఐసిసి పెద్దలు కూడా జీవన్ రెడ్డితో మాట్లాడారు. ఆ మాట్లాడిన విషయాలన్నింటినీ కూడా ఆయనకు చెప్పి సముదాయించే కార్యక్రమం అయితే ఖచ్చితంగా ఉంటుందనే తెలుస్తుంది. ఏమన్నారు? థ్యాంక్ యూ పవన్.